హలో వ్యూయర్స్, ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈరోజు డే 3. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ హర్ష ఇంకా లేవలేదు, సో కిందికి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేయాలా లేదంటే ఓన్లీ టీ తాగేసి వచ్చి హర్ష లేసాక వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రావాలా చూడాలి. నైట్ అయితే మేము ఇంకేం చేయలేదు, డిన్నర్ చేసేసి డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసాము. రూమ్ కి వచ్చేసి వీ హ్యావ్ టేకెన్ రెస్ట్ అండ్ మార్నింగ్ ఇప్పుడు లేచాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:48 అవుతుంది. సో వెళ్ళి టీ ఆర్ బ్రేక్ఫాస్ట్ చూసి అది తాగేసి వచ్చి హర్ష రెడీ అయ్యాక విల్ గో. అండ్ ఈరోజు మనం పైన లోకల్లో కొన్ని చూస్తాము. ఇప్పుడైతే మేము యాక్చువల్లీ కింద ఉన్న రెస్టారెంట్ కి వచ్చాము, ఇక్కడ కాఫీ టీ తాగుదాము అని. అండ్ ఇక్కడ మేము ఉన్న దగ్గర బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది. సో అది 260 పర్ హెడ్ అంట. మేము ఇప్పుడు కాఫీ టీ మాత్రమే తీసుకున్నాము. సో హర్ష వేసాక బయటికి వెళ్ళి విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ముందు చెప్పినట్టు నేను కాఫీ అండ్ అత్తే టీ తాగారు. కాఫీ అయితే అస్సలే బాగాలేదు, లిటరలీ వాటర్ తాగినట్టే ఉంది. అండ్ టీ బాగుందంట కంపారిటివ్లీ నిన్న మొన్న దానికంటే ఈరోజు టీ అయితే చాలా బాగుందంట. సో మేము ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేసేసి ఇప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. అది మా రూమ్ నుంచి 5.2 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ఏంటి అన్నది అక్కడ చెప్తాను. అసలు రోడ్స్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉన్నాయో. మా లక్ ఏంటంటే మేము వచ్చినప్పుడు అసలు ఎక్కువ మంది లేరనమాట. దర్శనం దగ్గర అయితే ఎక్కువ మంది కనపడ్డారు, బట్ రోడ్స్ చూడండి ఎంత ఖాళీగా పీస్ఫుల్ గా ఉన్నాయో. మేము ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, బట్ ఇక్కడ చూస్తే అయితే అసలు బ్రేక్ఫాస్ట్ దొరికేలానే కనిపించట్లేదు, కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. సో ఇప్పటికైతే మన దగ్గర ఉన్న స్నాక్స్ తో అడ్జస్ట్ అయిపోవడమే. చూద్దాం అసలు బ్రేక్ఫాస్ట్ ఇంకా దొరుకుతుందా లేకపోతే ఇంకా డైరెక్ట్ బ్రంచా అనేది. ఇప్పుడైతే మనం శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉంది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. సో లోపలికైతే వెళ్దాము, వెళ్ళి చూద్దాం. మేము చెప్పులు కూడా కార్లోనే ఇప్పేస్తున్నాము, సో దట్ అక్కడ మళ్ళీ చెప్పుల కోసం వెతుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఎండ అయితే దంచేస్తుంది, కంప్లీట్ సమ్మర్ లా ఉంది. నైట్ వస్తే మళ్ళీ చల్లగా అయిపోతుంది. ఈ ఆర్చ్ నుంచే అన్నమాట టెంపుల్ స్టార్ట్ అయ్యేది. ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళినాక మనకి ఇక్కడ చాలా షాపింగ్ అయితే ఉంటుంది. లైక్ షో ఐటమ్స్ కానివ్వండి, బ్యాగ్స్ అవనివ్వండి, ఉమెన్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, అలా చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ టాయ్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. చిన్న చిన్న జ్యూస్ షాప్స్ కానివ్వండి, స్నాక్స్ షాప్స్ అలా ఉన్నాయి అన్నమాట. మేమైతే ఒక దగ్గర ఆరెంజ్ జ్యూస్ అయితే ట్రై చేసాము, అదైతే చాలా అంటే చాలా పుల్లగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది, బట్ మూవింగ్ క్రౌడ్ అన్నమాట, ఎక్కడ స్టక్ అయిపోయినట్టు లేదు. అండ్ ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ. ఎంట్రీ వచ్చేసి 5 రూపీస్ అనుకుంటాను అంతే. ఇప్పుడే శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. అక్కడ చాలా క్రౌడే ఉండే, బట్ తొందరగానే అయిపోయింది దర్శనం అదంతా. అక్కడ మేము కొంచెం షాప్ చేసాము. ఇప్పుడైతే జపాలికి వచ్చాము. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర నుంచి జపాలి ఓన్లీ 900 మీటర్స్. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చాము. మనమైతే జపాలి దగ్గరకు వచ్చేసాము, అదైతే ఎంట్రన్స్. అక్కడ నుంచి లోపలికి వచ్చాక ఇదంతా పార్కింగ్ స్పేస్. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇప్పుడైతే మనం జపాలి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అది ఒక 1.5 కిలోమీటర్స్ నడవాలంట లోపలికి. కార్ అయితే అక్కడ పార్క్ చేసేసాము అండ్ ఇప్పుడు మనం నడుస్తున్నాము. చూద్దాం నడిచే అప్పుడు మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని. మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట.
ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి, మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. ఇటు మొత్తం ఫారెస్ట్. ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళే అప్పుడైతే మనకి మల్టిపుల్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఆ స్టాల్స్ లో అయితే మనకి మజ్జిగ ప్లస్ కీర దోసకాయ ప్లస్ మ్యాంగో పీసెస్ ఇంకా మిక్స్చర్ అలాంటి థింగ్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ మాకు ఒక ఆయన చాలా వింత కనిపించాడు. మొత్తం సిల్వర్ కలర్ పూసుకొని స్టాచ్యూలా నిలబడ్డాడన్నమాట. డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక స్క్వెరల్ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి, అది ఎంత బాగా ఆడుతుందో అసలు. ఒక ఆయన చేతిలో బిస్కెట్స్ అవి పట్టుకున్నారు, దానికేమో తీసుకోవాలని ఉంది, బట్ అది భయపడుతుంది, పోతుంది వస్తుంది అలా చేస్తుంది. భలే మంచిగా అనిపించింది, ఎంత క్యూట్ గా ఉందో అది. ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. అసలు టెంపుల్ ఎంత పీస్ఫుల్ గా ఉందంటే అంత పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఒక సైడ్ కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం అంత లాంగ్ ట్రెక్ చేయడానికి మనకి ఏమంత ఇబ్బంది అవ్వదు. అండ్ జపాలి దగ్గర అయితే 1 to 2 బ్రేక్ అంట. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా అదే టైమింగ్ లో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మేము దర్శనం నుంచి బయటికి రాగానే మాకైతే ఇలా ఒక మంకీ కనిపించింది. అది ఎంత క్యూట్ ఉందో. దానికి పాపం హ్యాండ్స్ లేవు 2. అది ఎవ్వరేం పెట్టినా తినేస్తుంది. అదే చాక్లెట్స్ ఇచ్చింది. అప్పుడు మా దగ్గర అవే ఉండే, ఫ్రూట్స్ ఏం లేకుండే. ఇంకా అది తింటుంది బానే చాక్లెట్స్ కూడా. ఒక ఆయన అయితే దానికి బనానా ఇచ్చారు. బనానా ఫస్ట్ అయితే డైరెక్ట్ ఇచ్చారు ఆయన. అదే అలా తీసుకొని తింటుంది. తర్వాత ఆయనే ఒలిచిపెట్టారన్నమాట. అది కూడా ఎంత ముద్దుగా తింటుందో. అసలు ఎవ్వరిని భయపెట్టించట్లేదు, ఏం లేదు. చాలా కూల్‌గా ఉంది. అందరు జనాలతో మంచిగా జాలీగా అలా ఉందన్నమాట. పిల్లలైతే అసలు చాలా ఎంజాయ్ చేశారు దాన్ని చూసి. ఇక్కడైతే మనం నడిచే అప్పుడు చాలా మంది ఇలా స్టోన్స్ ని పెడుతున్నారు. మేము కూడా చుట్టూ సెర్చ్ చేస్తే మాకొక 4, 5 స్టోన్స్ దొరికాయి. ఇంకా మేము కూడా అలా పెట్టాము. జపాలిలో మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడైతే ఇంకా మేము కిందకి దిగడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇంకా మిగతావి చూడడానికి మాకంత టైం లేదు. అందుకే ఇంకా కిందికైతే స్టార్ట్ అయిపోయాము. కిందికి దిగే అప్పుడు మనకు ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది. అది 40 మినిట్స్. బికాజ్ కిందికి దిగే వే అంతా ఘాట్ రోడ్స్ కాబట్టి అక్కడ టీటీడీ వాళ్ళు యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇంకా ట్రాఫిక్ అదంతా అవాయిడ్ చేయడానికి ఈ టైం లిమిట్ అయితే పెట్టారు. ఇది ప్రతి ఒక్కరూ ఇంకా పాటించాల్సిందే. పైకి వెళ్ళడానికి అయితే 28 మినిట్స్ అనుకుంటా మినిమం టైం. అండ్ కిందికి దిగడానికి అయితే 40 మినిట్స్ ఇస్ ది మినిమం టైం. ఇక్కడైతే వీళ్ళందరూ నడిచే వాళ్ళందరూ అలిపిరి మెట్ల పైన నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ మెట్లు ఒకటే కాదు, ఇలా వాకింగ్ కూడా ఉంటుంది. డిస్టెన్స్ చాలా ఎక్కువ. అండ్ మ్యాప్స్ లో చూడండి అసలు ఘాట్ రోడ్ అంతా ఎంత జిగ్జాగ్ గా ఎలా కనిపిస్తుందో. అండ్ వ్యూస్ అయితే అసలు ఎంత మెస్మరైజింగ్ గా ఉండేనో. మేమైతే కిందకి దిగేసాము. కిందకి వచ్చాక ఫుల్ ఆకలిస్తూ ఉండే. సో ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే తినేసాము. ఒక పంజాబీ రెస్టారెంట్ లో తిన్నాము. అక్కడ బాగుంది. స్పైసీ అంటే వాడు చాలా స్పైసీ చేసేసాడు. యాక్చువల్లీ మేము అది స్పైసీ ఉండదేమో అని మేము డబుల్ స్పైసీ చెప్పాము. చాలా స్పైసీ ఉండే. మేమైతే ఇందులోనే తిన్నాము, పంజాబీ ధాబాలో. ఇప్పుడైతే మనం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. మాకు చాలా బాగా జరిగింది దర్శనం. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అక్కడికైతే ఫోన్స్ అలో చేయలేదు. సో నేను అక్కడ ఏం వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. బట్ అక్కడ 3 టైప్స్ ఆఫ్ దర్శనం టికెట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం టికెట్, ఒకటి 50 రూపీస్ ది, అండ్ ఇంకొకటి 200 రూపీస్ ది. మేము తీసుకుంది అయితే 50 రూపీస్ ది. బికాస్ అక్కడ క్రౌడ్ ఏం లేదు. సో మేమైతే 50 రూపీస్ తీసుకున్నాము. మాకు మోస్ట్లీ ఒక 30 మినిట్స్ పట్టిందేమో దర్శనానికి, అంతే. చాలా బాగా అయింది. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇప్పుడే మేము శ్రీనివాస మంగాపురంకి స్టార్ట్ అయ్యాము. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా ఒక 20 మినిట్స్ అయితే డ్రైవ్. అక్కడికి వెళ్ళాక చూద్దాం అక్కడ ఎలా ఉందో. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం దగ్గర దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది. అసలు క్రౌడే లేదు. లిటరల్లీ 10 మినిట్స్ లోపలే దర్శనం అయిపోయింది. చాలా సేపు అక్కడే ఉండి స్వామివారిని చూసామన్నమాట. చాలా బాగుండే.
అసలు ఎవ్వరు అక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అని కూడా అనట్లేరు. ఎంతసేపు నిల్చుంటే అంతసేపు నిల్చొని చూడనిస్తున్నారు, బికాస్ క్రౌడ్ లేదు కాబట్టి. ఇప్పుడైతే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యాము. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీకాళహస్తికి ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ అయితే చూపిస్తుంది, 49 kilometers. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. శ్రీకాళహస్తికి వెళ్ళే రోడ్ చూడండి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇదే అన్నమాట శ్రీకాళహస్తి ఆర్చ్. అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం డిస్టెన్స్ లో ఉండిద్ది టెంపుల్ అయితే. ఇక్కడైతే పార్కింగ్ టికెట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ టెంపుల్ దగ్గర అయితే చాలా మంది బ్రోకర్స్ ఉంటారు, అక్కడ మనం మనీ ఇస్తే వాళ్ళు స్పెషల్ దర్శనంకి తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడే శ్రీకాళహస్తి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఒక తెలిసిన అంకుల్ ఉండే అన్నమాట. సో అంకుల్ త్రూ వెళ్తే మాకు విఐపి దర్శనం లాగా అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం. చాలాసేపు అక్కడ ఉండి అందరిని చూసి చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, మేమైతే కాణిపాకంకి స్టార్ట్ అయ్యాము. రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాము అని. ఇప్పుడు వెళ్ళి నైట్ స్టే అక్కడ చేసి మార్నింగ్ మనం కాణిపాకంలో దర్శనం చేసుకుందాము. ఇప్పుడైతే కాఫీ గానీ టీ గానీ తాగుదాము. సో మేము ఇక్కడ తాటి బెల్లం కాఫీ దగ్గర అయితే ఆగాము. సో వెళ్ళి అక్కడ కాఫీ తాగుదాము ఇప్పుడు. ఇంతకు ముందు అయితే మేము కాఫీ కోసం అక్కడ ఆగాం కదా, నెల్లై తాటి బెల్లం కాఫీ అని. అక్కడ కాఫీ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై అనే చెప్పొచ్చు. అండ్ అక్కడ మిల్లెట్ రెస్టారెంట్ అని ఉంది, అన్ని ప్రోడక్ట్స్ అన్ని మిల్లెట్స్ తో చేస్తారంట. అది యాక్చువల్లీ ట్రై చేయాల్సి ఉండే మేము, బట్ మా స్టమక్ లో అంత స్పేస్ లేదు. మేము యాక్చువల్లీ ఇంతకు ముందే వేరే తిన్నాం అనమాట. బట్ అది మాత్రం ఎవరికైనా కనిపిస్తే అది పక్కా ట్రై చేయండి. కాఫీ అయితే చాలా బాగుంది. టీ మేము యాక్చువల్లీ తాగలేదు, సో దాని గురించి మాకు తెలీదు. బట్ కాఫీ అయితే మస్ట్ ట్రై. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 8 అవుతుంది. మేము కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాము. చూద్దాం అసలు ఎంత సేపట్లో వెళ్తాము అని. ఇదైతే మ్యాప్స్ అయితే ఆల్మోస్ట్ 1 hour 32 minutes అయితే చూపిస్తుంది. ఇదే అన్నమాట నైట్ మేము ఉండబోయే స్టే అయితే. ఇది కొత్త హోటల్. ఇది మాకు 1200 కి అయితే వచ్చింది. 2 క్వీన్ సైజ్ బెడ్స్ అయితే ఉన్నాయి లోపల, చాలా పెద్ద ఉంది రూమ్ అయితే. ఇంకా రేపు మార్నింగ్ అయితే మేము కాణిపాకం దగ్గర దర్శనం చేసుకొని ఒక వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాము అనుకుంటున్నాం. దాని డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.